కర్నూలు నగరంలోని కేవీఆర్ మహిళా కళాశాల వసతి గృహంలోకి తాగుబోతు ప్రవేశించి విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఉదయం వసతి గృహంలోకి ప్రవేశించిన వ్యక్తిని చూసి విద్యార్థినులు పరుగులు తీశారు. విషయాన్ని అధ్యాపకులకు తెలపడంతో ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కళాశాల వెనుక వైపు గోడ చిన్నగా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడ పగలగొట్టినందుకు గోడ లేనందువలన చాలామంది అబ్బాయిలు లోపలికి తెలియకుండా తాగిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతమంది ఎంట్రీ అవుతున్నారు లోపలికి. ఈరోజు మార్నింగ్ కూడా అటు సైడ్ హాస్టల్ వెనక సైడ్ గోడ చిన్నగా కట్టినందువలన అక్కడ ఆ అబ్బాయి గోడ దూకి హాస్టల్లోకి వచ్చారు. పట్టపగలు తాగుబోతూ వాళ్ళు గోడ దూకి వస్తున్నారు. రైల్వే స్టేషన్ గోడ ఆ సైడ్ నుంచి చిన్నగా ఉంది, అందువల్ల తాగుబోతులు అందరూ వస్తున్నారు. హాస్టల్లో చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు పట్టపగలు వస్తే మేడం వాళ్ళు ఉన్నారు, వాచ్మెన్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చూసుకుంటారు. నైట్ టైమ్స్ వస్తే ఇద్దరు వాచ్మెన్స్ ఉంటారు, వాళ్ళు ఎలా చూసుకుంటారు, మేము ఎలా చూసుకుంటాం. పరుగున వెళ్తారు. కొంచెం బల్లి వస్తేనే మా వాళ్ళు మీన పడి భయపడేస్తారు. వాళ్ళు తాగి మెయిన్కి వస్తే ఎలా ఉంటుంది. ఇంతకుముందు కూడా వచ్చారు, ఇంతకుముందు కూడా తాగుబోతులే దుంకాడు. ఇప్పుడు కూడా అలాగే అన్నారు, అన్నం కోసం వచ్చాం, తాగి మైకంలో వచ్చామన్నారు. ఎన్నిసార్లు వస్తారు తాగిన మైకంలో అన్నం కోసం అని? ఇది హాస్టల్ అని తెలుసు కదా.